ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ప్రత్యేకమైనది. అలాగే మీ జీవితాల్లో ఒక అతిపెద్ద మలుపును తీసుకురాబోతున్న ఒక అద్భుతమైన ఘట్టం గురించి. కన్యా రాశి వారికి మీ కర్మఫలం అనుభవించే టైం వచ్చేసింది. అవును, ఈ మాట వినగానే మీకు ఎన్నో ఆలోచనలు రావచ్చు. ఆగస్టు 14, 15, 16, 17 తేదీలలో ఆకాశంలో జరగబోయే 6 గ్రహాల ప్రత్యేక ప్రభావాల సమ్మేళనంతో మీ జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన మార్పులకు సూచనలు కనిపిస్తున్నాయి. అసలు ఈ వీడియో ప్రారంభంలోనే నేను మిమ్మల్ని నేరుగా కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నాను. మీ జీవితంలో ఇంతకాలం ఎందుకు ప్రతి పనిలోనూ అంత తీవ్రమైన ఆలస్యం జరుగుతోంది? మీరు చేసిన మంచికి, మీరు పెట్టిన కష్టానికి సరైన ప్రతిఫలం ఎందుకు దక్కలేదు? మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్లకు ఈ కాలచక్రం ఎప్పుడు సమాధానం చెబుతుంది? డబ్బు విషయంలో మీరు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందుల నుంచి ఒక స్పష్టమైన మార్పు ఎప్పుడు మొదలవుతుంది? కుటుంబంలో మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఆ ప్రశాంతమైన వాతావరణం ఎప్పుడు కనిపిస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనే ఆరాటం మీలో ఎప్పటినుంచో ఉంది కదా? ఈ ఆగస్టు మధ్యలో రాబోయే ఆ 4 రోజులు కన్యా రాశి వారికి ఎందుకు అంత కీలకం కాబోతున్నాయి? అసలు కర్మఫలం అంటే ఏమిటి అనే విషయాలను మనం ఈరోజు లోతుగా విశ్లేషించుకుందాం. మొదటి 30 సెకండ్లలోనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో మీ జీవితానికి ఎంత దగ్గరగా ఉండబోతోందో. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా ప్రశాంతమైన మనసుతో ఈ కథనాన్ని చివరి వరకు వినండి. కన్యారాశి వారు, ఇక్కడ ఒక్క విషయం మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీ స్వభావం గురించి మీకు తెలిసినంతగా బహుశా ఈ ప్రపంచంలో మరెవ్వరికీ తెలియకపోవచ్చు. మీరు పైకి ఎంత గంభీరంగా, ఎంత ప్రశాంతంగా కనిపిస్తారో మీ అంతరంగంలో అంతకంటే ఎక్కువ ఆలోచనల సుడిగుండం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. కన్యారాశి వారు అంటేనే కష్టపడే తత్వానికి, పగలు రాత్రి అని తేడా లేకుండా శ్రమించే గుణానికి, అలాగే అంతులేని నిజాయితీకి మారుపేరు. మీరు ఏ చిన్న పని చేసినా సరే అందులో ఒక పర్ఫెక్షన్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఎవరూ వంక పెట్టడానికి వీలు లేకుండా ఉండాలి అని మీరు బలంగా కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాలా లోతుగా విశ్లేషించడం, 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మీ సహజ నైజం. కానీ ఒక్కోసారి ఇదే మీ జీవితంలో మీకు ఒక పెద్ద అడ్డంకిగా లేదా శాపంగా మారుతూ ఉంటుంది. మీ చుట్టూ ఉన్నవారు లేదా మీకు పరిచయం ఉన్నవారు కష్టాల్లో ఉంటే మీ చేతిలో ఉన్నది ఇచ్చేసి, మీకు తోచిన సహాయం చేసి, వాళ్ళ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు చూడాలి అనుకుని ఎంతో గొప్ప సున్నితమైన మనసు మీది. కానీ విచిత్రం ఏమిటంటే ఆ సహాయం పొందిన వాళ్లే తిరిగి మిమ్మల్ని మీ కష్టకాలంలో కనీసం పలకరించకుండా వదిలేసి వెళ్ళిపోతే ఆ బాధను మీరు ఎవరికీ చెప్పుకోలేక మీలో మీరే కుమిపోతూ ఉంటారు. ఇతరుల కోసం మీ ప్రాణమైనా ఇచ్చేంతలా సహాయం చేస్తారు. కానీ మీ కష్టం గురించి, మీ గుండెల్లో ఉన్న బాధ గురించి పక్కనున్న వాళ్లకు, చివరికి మీ ఆత్మీయులకు కూడా తెలియనివ్వకుండా మీలో మీరే దాచుకుని పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు. మీ మనస్సులో ఎంత పెద్ద తుఫాను చెలరేగుతున్నా సరే మీ ముఖం మీద మాత్రం ఎప్పుడూ ఒక ప్రశాంతమైన చెరగని చిరునవ్వు ఉంచుకుంటారు. కానీ ఆ చిరునవ్వు వెనుక మీరు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎన్నిసార్లు నమ్మిన వాళ్ల చేతిలో మూసపోయి దిండులో ముఖం దాచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారో మీకు ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. కన్యారాశి వారు తమకు వచ్చిన బాధను, తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు గట్టిగా అరచి చెప్పుకోకపోవడం వల్లనే సమాజంలో చాలామంది మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు. పైగా ఏం జరిగినా మీదే తప్పన్నట్లుగా మీ వైపే వేలు చూపిస్తూ నిందిస్తూ ఉంటారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులన్నీ మీరు దాటుకుని వస్తున్నారు కదా? ఈ మాటలు మీ జీవితానికి కనెక్ట్ అయితే మాత్రం ఈ వీడియోను మరింత శ్రద్ధగా ఒక ఆత్మీయుడి సలహాలాగా గమనించండి. ఇక అసలు విషయానికొస్తే, జ్యోతిష్య శాస్త్రపరంగా ఆగస్టు 14 నుంచి 17 వరకు ఉన్న కాలం కన్యారాశి వారి జీవితంలో కొన్ని కీలకమైన మార్పులకు నాంది పలకబోతోంది. మీరు టైటిల్లో చూసినట్లుగా 6 గ్రహాల కూటమి అనగానే ఆకాశంలో గ్రహాలన్నీ ఒకే చోట ఒకే రాశిలో గుంపుగా చేరిపోయాయి అని అనుకోకండి. జ్యోతిష గణనల ప్రకారం లహరి పద్ధతిలో చూసుకుంటే ఈ సమయంలో సూర్యుడు, బుధుడు, గురుడు కర్కాటక రాశిలో సంచరిస్తుండగా శుక్రుడు మీ స్వరాశి అయిన కన్యలో ఉన్నాడు. అలాగే కుజుడు మిథునంలో, చంద్రుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఈ 6 ప్రధాన గ్రహాలు వేరువేరు స్థానాల్లో ఉన్నప్పటికీ వాటి దృష్టి, వారి కదలికలు, ఒకదానితో ఒకటి ఏర్పరచుకునే కోణాలు అన్నీ కలిసి ఒక విశేషమైన శక్తి వలయాన్ని సృష్టిస్తున్నాయి. ఈ 6 గ్రహాల ప్రత్యేక ప్రభావాల సమ్మేళనం అనేది కన్యారాశికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన జీవన రంగాలపై అత్యంత బలమైన ప్రభావాన్ని చూపించే విధంగా రూపుదిద్దుకుంది.
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారాలు అనేది ఒక మనిషి జీవితంలో ఎప్పుడు ఏ మార్పులు వస్తాయో సూచించే ఒక దిక్సూచి లాంటివి. ఈ ప్రత్యేకమైన గ్రహస్థితుల కారణంగా మీ జీవితంలో అప్పటి వరకు ఉన్న ఒక రకమైన స్తబ్దత, ముందుకు కదలని పరిస్థితులు మెల్లగా వీడిపోయి ఒక కొత్త కదలిక ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇన్ని రోజులుగా మీరు ఏ పనులైతే ఎంతో ఉత్సాహంతో మొదలుపెట్టి మధ్యలో ఏవో అవాంతరాలు వచ్చి ఆగిపోయి ఇక ఇవి నా వల్ల కావు అని నిరాశతో వదిలేశారో ఆ పనులన్నీ మళ్లీ ఊపందుకునే సూచనలు ఉన్నాయి. కన్యారాశి వారికి ఈ కాలంలో మార్పులు ఖాయం అని చెప్పడంలో ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదు. ఇన్నాళ్ళు కష్టాలతో, అడ్డంకులతో మీ జీవితం ఒక రకమైన పోరాటంలా సాగింది. ఇప్పుడు ఆ ఆటుపోట్లను తట్టుకుని నిలబడే శక్తి మీకు వస్తుంది. ఒక బరువైన రాయి కింద ఇరుక్కుని వెలుతురు కోసం ఎదురుచూస్తున్న చిన్న మొలక ఆ రాయి కాస్త పక్కకు జరగగానే ఎంత వేగంగా, ఎంత అందంగా పైకి ఎదుగుతుందో మీ జీవితం కూడా ఇప్పుడు అలాంటి ఒక ఎదుగుదలకు సిద్ధమవుతోంది అని మీరు అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడే ఒక అత్యంత ముఖ్యమైన, సున్నితమైన భావన దాగి ఉంది. మనం సాధారణంగా ఎవరైనా కర్మఫలం అనుభవించక తప్పదు అని అనగానే చాలా భయపడిపోతాం. మనలో చాలామందికి కర్మ అనగానే ఏదో ఒక పెద్ద శిక్ష అని, మనం జన్మజన్మల్లో చేసిన పాపాలకు దేవుడు ఇచ్చే కఠినమైన దండన అని ఒక అపోహ ఉంది. కానీ కన్యారాశివారు, మీ విషయంలో కర్మఫలమంటే శిక్ష కాదు, అది ఒక అద్భుతమైన బహుమతి. అవును, గతం నుంచి మీరు పడిన కష్టానికి, మీరు నోరు మూసుకుని వహించిన ఆ అంతులేని సహనానికి, మీరు ఇతరులకు చేసిన ఎన్నో నిస్వార్థమైన మంచి పనులకు ఆ విశ్వం మీకు తిరిగి ఇవ్వబోతున్న ఒక అందమైన బహుమతే ఈ కర్మఫలం. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఇన్నాళ్ళు మీరు ఎంతోమందికి సహాయం చేశారు. మీ సమయాన్ని, మీ శక్తిని వాళ్ళ కోసం ధారపోశారు. కానీ వాళ్ళ నుంచి మీకు కనీస కృతజ్ఞత దక్కకపోగా తిరిగి మీ మీద ఆరోపణలు, అవమానాలు ఎదురయ్యాయి. మీరు మీ వృత్తిలో కానీ, మీ వ్యాపారంలో కానీ ఎంతో నిజాయితీగా ఎవరికీ అన్యాయం చేయకుండా కష్టపడ్డారు. కానీ మీకు రావాల్సిన గుర్తింపు, మీకు దక్కాల్సిన లాభాలు, ప్రమోషన్లు మరెవరికో దొడ్డిదారిన వెళ్ళిపోయాయి. ఇదంతా కళ్ళారా చూస్తూ అసలు ఈ లోకంలో న్యాయం ఉందా, దేవుడు నా కష్టాన్ని ఎందుకు చూడటం లేదు, నా కర్మ ఎప్పుడూ ఇంతేనా అని మీరు ఎన్నోసార్లు తీవ్రంగా నిరాశపడి ఉంటారు. కానీ విశ్వం ఏ ఒక్కరిని విస్మరించదు. ప్రతిదాన్ని తన ఖాతాలో సునిశ్చితంగా గమనిస్తూనే ఉంటుంది. ఒక కన్యారాశి వ్యక్తి నిజాయితీగా రాల్చిన ఏ ఒక్క కన్నీటి బొట్టు వృధాగా పోదు. ఆ కాలచక్రం ఇప్పుడు మీకు అనుకూలంగా తిరుగుతున్న సూచనలు ఉన్నాయి. మీరు చేసిన మంచంతా ఇప్పుడు ఒక సానుకూల కర్మగా మారి మీకు తగిన ఫలితాలను ఇవ్వడానికి సిద్ధమవుతుంది. అలాగే ఎవరైతే మీ మంచితనాన్ని చులకనగా చూశారో, ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వాళ్లకు కాలమే సరైన సమయంలో బుద్ధి చెబుతుంది. ప్రకృతి నియమం ప్రకారం ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవించక తప్పదు. కానీ మీరు మాత్రం వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అని కానీ, వాళ్ళు నాశనమైపోవాలి అని కానీ మీ స్వచ్ఛమైన మనస్సులో ఎప్పుడూ కోరుకోకండి. మీ మనసు ఎప్పుడూ ఒక పవిత్రమైన దేవాలయం లాంటిది. ఆ స్వచ్ఛతను అలాగే కాపాడుకోండి. అంతా ఆ పైవారికి వదిలేయండి. ఈ ఆగస్టు మధ్యకాలం మీ గత సత్కర్మల తాలూకు సానుకూల ఫలితాలను మీ జీవితంలోకి తీసుకువచ్చే అవకాశాలను మెండుగా చూపిస్తోంది. ఇక మీ అందరికీ ఎంతో ఆందోళన కలిగించే డబ్బు, ఆర్థిక వ్యవహారాల గురించి మాట్లాడుకుందాం. జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం కన్యారాశి వారికి డబ్బు సంపాదించడం, దాన్ని నిలబెట్టుకోవడం అనేది ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. మీరు మీ తెలివితేటలతో, కష్టంతో బాగానే సంపాదిస్తారు. కానీ ఆ డబ్బు మీ చేతిలో ఎక్కువ కాలం నిలవదు. ఏదో ఒక రూపంలో ఊహించని ఖర్చులు రావడం, లేదా ఎవరినైనా గుడ్డిగా నమ్మి వాళ్లకు అప్పుగా ఇచ్చి మోసపోయి డబ్బు పోగొట్టుకోవడం మీకు పరిపటే. అప్పుల బాధలు, ఆర్థిక ఒత్తిళ్లు మిమ్మల్ని గత కొంతకాలంగా తీవ్రంగా వేధిస్తూ ఉండవచ్చు. అయితే ఈ గ్రహాల సంచారాల వల్ల మీ ఆర్థిక స్థితిలో నెమ్మదిగా ఒక రకమైన స్థిరత్వం వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. నేనిక్కడ సినిమాటిక్గా ఒక్క రాత్రిలో మీరు కోటీశ్వరులైపోతారు, మీ ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుంది, మీరు అడుగు పెట్టిందల్లా బంగారం అయిపోతుంది అని ఎలాంటి అవాస్తవికమైన మాటలు చెప్పడం లేదు. జ్యోతిష్యం అలా మాయలు చేయదు. కానీ ఇన్నాళ్ళు మీకు న్యాయబద్ధంగా రావాల్సిన, ఎక్కడో కారణం లేకుండా ఆగిపోయిన డబ్బు తిరిగి మీ చేతికి రావడానికి మార్గాలు సుగమమయ్యే అవకాశాలు ఉన్నాయి.
మీరు ఇక ఈ జన్మలో రాదు అని ఆశ వదులుకున్న ఒక పాత బాకీ వ్యవహారంలో అకస్మాత్తుగా ఒక కదలిక రావచ్చు. అలాగే మీ ప్రతిభకు తగినట్లుగా కొత్త ఆదాయ మార్గాలు లేదా అవకాశాలు మీకు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ పనితీరును గుర్తించి మీకు మానసికంగా తృప్తినిచ్చే గుర్తింపు, బహుశా కొంత ఆర్థికపరమైన ఎదుగుదల లభించే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి మార్కెట్లో ఉన్న పరిస్థితులు కాస్త అనుకూలించి కొత్త క్లయింట్లు రావడం లేదా నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభం కావడం జరగవచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక చిన్న కానీ అత్యంత ముఖ్యమైన జాగ్రత్త తీసుకోవాలి. మీ చేతికి కొద్దిగా డబ్బు రాగానే మళ్ళీ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి కష్టాలు చెబితే మీ పాత అలవాటు ప్రకారం కరిగిపోయి దాన్ని అప్పుగా ఇచ్చేయకండి. మీ ఆర్థిక నిర్ణయాల్లో ఇప్పుడు మీరు చాలా ఖచ్చితత్వంతో కొంత కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఇది. మీ కుటుంబ అవసరాలకు, మీ భవిష్యత్తు భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వండి. పాత అప్పులను ఒక క్రమ పద్ధతిలో తీర్చుకునే ఆలోచనలు ఈ కాలంలో మీకు స్పష్టంగా స్ఫురిస్తాయి. మీరు చేయవలసిందల్లా వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని చాలా జాగ్రత్తగా, సరైన విధంగా వాడుకోవడమే. ఇక కుటుంబ సంబంధాల విషయానికొస్తే, కన్యారాశి వారు తమ కుటుంబం కోసం, వాళ్ళ సంతోషం కోసం ప్రాణం ఇస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. భార్యాభర్తల మధ్య అనుబంధమైన, పిల్లల భవిష్యత్తు మరియు చదువైనా మీరు ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. వాళ్ళ జీవితం ఒక గాడిన పడాలని తపన పడతారు. కానీ కొన్నిసార్లు మీలో ఉండే ఆ పర్ఫెక్షనిజం, ఏది పడితే అది కాకుండా అన్నీ సరిగ్గా జరగాలనే తపన మరియు మనసులో ఉన్నది ఉన్నట్లుగా సూటిగా మాట్లాడే మీ విధానం వల్ల కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు వస్తూ ఉంటాయి. మీ ఉద్దేశం 100కి 100 పాళ్ళు మంచిదే అయినా ఆ మాట చెప్పే విధానం అవతలి వాళ్లకు కాస్త కఠినంగా లేదా కోపంగా అనిపించవచ్చు. దీనివల్ల గత కొంతకాలంగా మీ ఇంట్లో మీరు ఆశించిన ప్రశాంతత లోపించిందని, చిన్న చిన్న విషయాలకే వాదనలు పెరుగుతున్నాయని మీరు తీవ్రంగా భావిస్తూ ఉండవచ్చు. భార్యాభర్తల మధ్య అనవసరమైన మనస్పర్ధలు వచ్చి మానసికంగా కొంత దూరం పెరిగినట్లు అనిపించి ఉండవచ్చు. కానీ ఈ గ్రహస్థితులు మారుతున్న క్రమంలో మీ కుటుంబ స్థానంలో ఒక సానుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు మెల్లగా తొలగిపోయి ఒకరి దృక్కోణాన్ని మరొకరు అర్థం చేసుకునే సహనం వస్తుంది. మీ భాగస్వామికి మీ అసలైన విలువ ఏంటో, మీ మనసులోని ప్రేమ ఏంటో అర్థమయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే పిల్లల చదువు, వారి ప్రవర్తన గురించి మీరు పడుతున్న నిరంతర ఆందోళన కొంతమేర తగ్గుముఖం పడుతుంది. వారు ఒక సరైన మార్గంలో ఆలోచించడానికి అవసరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన, ఒకరికొకరు తోడుగా ఉన్నామనే భరోసా ఇచ్చే వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు తిరిగి చిగురిస్తాయి. అయితే ఇక్కడ జ్యోతిష్యపరంగా ఒక చిన్న సూచన ఏమిటంటే, మార్పు ఎప్పుడూ 2 వైపులా ఉండాలి. మీ వైపు నుంచి కూడా మీరు కాస్త తగ్గి, మీ పట్టుదలను పక్కన పెట్టి మరింత ప్రేమగా, మృదువుగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. అలాంటప్పుడే ఈ గ్రహాల సానుకూల ప్రభావం మీకు పూర్తిగా అందుతుంది. ఇంతవరకు మనం మాట్లాడుకున్నది ఒక సాధారణ నేపథ్యం మాత్రమే. ఇప్పుడు మనం ఈ వీడియోలో అత్యంత కీలకమైన, మీరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘట్టంలోకి అడుగుపెడుతున్నాం. అదే ఆగస్టు 14, 15, 16, 17 తేదీల ప్రత్యేకత. ఈ 4 రోజులు కన్యారాశి వారి జీవితంలో ఒక డైరీలో రాసి పెట్టుకోదగ్గ రోజులుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఒక్కో రోజు మీ జీవితంలోని ఒక్కో విభాగాన్ని స్పృశిస్తూ ఒక్కో రకమైన మార్పుకు సూచికగా నిలుస్తుంది. ఆ తేదీల వారీగా పరిస్థితులు ఎలా ఉండవచ్చో, ఎలాంటి పరిణామాలు మీకు ఎదురయ్యే అవకాశం ఉందో ఇప్పుడు చాలా వివరంగా, లోతుగా విశ్లేషిద్దాం. ముందుగా ఆగస్టు 14వ తేదీ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు ముఖ్యంగా మీ ఆలోచన విధానంలో, మీ మానసిక స్థితిలో ఒక స్పష్టమైన మార్పు మొదలయ్యే అవకాశం ఉంది. ఉదయం నిద్ర లేవగానే మీ మనసులో ఎప్పటి నుంచో మిమ్మల్ని నొక్కిపెడుతున్న ఒక అదృశ్య భారం మెల్లగా దిగిపోతున్నట్లుగా ఒక తెలియని కొత్త ప్రశాంతత మీలో ఏర్పడవచ్చు. కన్యారాశికి అధిపతి అయిన బుధుడి ప్రభావం, ఇతర గ్రహాలతో ఉన్న అనుసంధానం వల్ల ఈరోజు మీ ఆలోచనలు చాలా లాజికల్గా, చాలా స్పష్టంగా ఉంటాయి. ఇన్నాళ్ళు ఏదో ఒక సమస్యకు పరిష్కారం దొరకక, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక మీరు ఎంతగానో సతమతమై ఉంటారు. ఆ సమస్యకు ఈరోజు అకస్మాత్తుగా ఒక చక్కటి పరిష్కారం మీ మెదడులో తట్టవచ్చు. ఇది అకస్మాత్తుగా వచ్చిన ఆలోచనలా అనిపించినా అది మీ అంతరాత్మ మీకిస్తున్న సరైన దారి. ఆ పరిష్కారం మీ కెరియర్కి, ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, లేదా ఎన్నో రోజులుగా తెగన ఒక వ్యక్తిగత సమస్యకు సంబంధించింది కావచ్చు.
అలాగే మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన సమాచారం, ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ ఈరోజు మీకు అందే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ సమాచారం మీలో పోయింది అనుకున్న ఆశను తిరిగి చిగురింపచేస్తుంది. ఎక్కడో ఒక మూల అటకెక్కిన మీ పనులకు ఈరోజు ఒక చిన్న కదలిక, ఒక ఊపు వస్తుంది. మీరు మీ జీవితంలో ఎవరితో అయినా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోవాలి అనుకుంటే, లేదా భవిష్యత్తు గురించి ఒక కొత్త ప్రణాళికను కాగితం మీద పెట్టాలి అనుకుంటే, ఈరోజు మానసికంగా దానికి మిమ్మల్ని మీరు పూర్తిగా సిద్ధం చేసుకుంటారు. ఈ రోజంతా ఒక పాజిటివ్ ఎనర్జీ మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నట్లుగా కొంతమందికి అనుభవం రావచ్చు. కన్యా రాశివారు, మీరు కూడా మీ జీవితంలో ఇలాంటి ఒక చిన్న దారి కోసం, ఒక క్లారిటీ కోసం ఎదురు చూస్తుంటే దయచేసి కామెంట్లో మీ మనసులోని మాటను చెప్పండి. మీ మాటలు నాలాంటి వాళ్ళకి ఎంతో బలాన్నిస్తాయి. మీ భావాలను పంచుకోవడం వల్ల మీ మనసు కూడా తేలికపడుతుంది. ఇక ఆ తర్వాత ఆగస్టు 15వ తేదీ జ్యోతిష్యపరంగా ఈ రోజు ఆర్థికపరమైన విషయాలకు మరియు సంబంధాలలోని వాస్తవాలకు చాలా కీలకమైన రోజుగా చెప్పవచ్చు. మీ రాశిలో ఉన్న శుక్రుడి ప్రభావం మరియు ఇతర గ్రహాల అనుసంధానం వల్ల ఈరోజు మీ ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నేను ముందే చెప్పినట్లు ఎక్కడో ఆగిపోయిన మొండి బాకీలు లేదా నిలిచిపోయిన ధన లావాదేవీల గురించి ఈరోజు ఒక సానుకూలమైన వార్త వినే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎవరికైనా మంచి మనస్సుతో అప్పు ఇచ్చి వాళ్ళు దాన్ని తిరిగి ఇవ్వకుండా రకరకాల సాకులు చెబుతూ తిప్పుకుంటూ ఉంటే ఈరోజు ఆ విషయంలో ఒక కదలిక రావచ్చు. లేదా మీరు మీ అవసరాల కోసం బ్యాంకులో అప్పు కోసం ప్రయత్నిస్తుంటే అది మంజూరయ్యే దిశగా ఒక అడుగు ముందుకు పడవచ్చు. వ్యాపారస్తులకు ఈరోజు తమ వ్యాపార ప్రణాళికల వల్ల ఒక కొత్త అవకాశం లేదా లాభం వచ్చే మార్గం కనిపించవచ్చు. ఉద్యోగస్తులకు కూడా కార్యాలయంలో తమ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుందనే ఒక నమ్మకం కలిగే పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వ్యక్తుల నిజస్వరూపాల గురించి మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీ వెనకాల ఎవరు కుట్ర చేస్తున్నారు, ఎవరు గోతులు తవ్వుతున్నారు అని మీరు విపరీతంగా ఆలోచించాల్సిన పని లేదు. మీకు ఎవరి మీదో అనుమానం ఉన్నా సరే వారి మీద వెంటనే కోపంతో ఒక నిర్ణయం తీసుకోకండి. కానీ ఈ కాలంలో కొన్ని విషయాలు, కొన్ని సంఘటనల ద్వారా మీకు మరింత స్పష్టంగా అర్థమవుతాయి. కష్టకాలంలో ఎవరు నిజంగా మీకు తోడుగా నిలబడ్డారు, ముఖం మీద నవ్వుతూ మాట్లాడే ఎవరి మాటలను ఎంతవరకు నమ్మాలి, ఎవరికి ఎంత దూరంలో ఉండాలి అనే విషయంలో మీ అంతరాత్మ మీకు ఒక స్పష్టమైన క్లారిటీ ఇస్తుంది. ఈ క్లారిటీ వచ్చినప్పుడు మీరు ఆవేశపడకండి, వాళ్లతో గొడవకు దిగకండి. వాళ్ళ అసలు రంగు ఏమిటో మీకు అర్థమైంది కదా. చాలా సైలెంట్గా వాళ్ళను మీ జీవితం నుంచి, మీ ఆలోచనల నుంచి దూరం పెట్టండి. అంతే. మీ మంచితనమే ఈ రోజుల్లో మీకు శ్రీరామ రక్ష. డబ్బు వ్యవహారాల్లో ఈరోజు ఎవరైనా కొత్తవాళ్లు వచ్చి రంగుల కలలు చూపిస్తూ గొప్పలు చెబితే వారి మాటలను గుడ్డిగా నమ్మకండి. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు చేసే ముందు సరైన ఆధారాలు చూసుకోవాలి, ఆచితూచి అడుగు వేయాలి. ఇక ఆగస్టు 16వ తేదీకి వచ్చేసరికి ఇక్కడ జరిగే మార్పు మాత్రం మీ మనసుకు మరింత దగ్గరగా, మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఈరోజు పూర్తిగా మీ భావోద్వేగాలకు, మీ కుటుంబ అనుబంధాలకు మరియు మీ మానసిక స్థితికి సంబంధించిన రోజు అని చెప్పవచ్చు. గ్రహాల అనుకూలత కారణంగా మీ మనసు చాలా సున్నితంగా మారుతుంది. అదే సమయంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలనన్న ఒక బలమైన స్థైర్యం కూడా మీలో కలుగుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు వాటంతట అవే తొలగిపోయి ఒకరినొకరు మనస్ఫూర్తిగా క్షమించుకునే, అర్థం చేసుకునే వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో ఎంతో కాలంగా మీరు పంచుకోవాలి, చెప్పాలి అనుకుంటున్న ఒక ముఖ్యమైన విషయాన్ని ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో చెప్పగలుగుతారు. వారు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకుని మీకు మద్దతుగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఒక సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇక మీ వ్యక్తిగత ఆరోగ్యం మరియు మానసిక స్థితి విషయానికి వస్తే మానసికంగా కొంత ప్రశాంతత రావచ్చు. గత కొంతకాలంగా మీ మెదడును తొలిచేస్తున్న విపరీతమైన ఒత్తిడి, టెన్షన్లను తగ్గించుకోవడానికి ఈ రోజును ఉపయోగించుకోవడం చాలా మంచిది. పదే పదే గతం గురించి ఆలోచించి బుర్రపాడు చేసుకునే బదులు మీకిష్టమైన పని చేయడం ద్వారా లేదా మీకు ఆనందాన్ని ఇచ్చేవారితో సమయం గడపడం ద్వారా ఈరోజు మీ మానసిక స్థితిలో ఒక అద్భుతమైన మార్పును మీరు గమనించవచ్చు. మానసిక ప్రశాంతత కోసం మీరు ఈరోజు దైవ దర్శనం చేసుకోవడం లేదా ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడం మీకు అంతులేని రిలీఫ్ను ఇస్తుంది.
సమాజంలో, మీ వృత్తిలో మీకున్న గౌరవ మర్యాదలు పెరుగుతున్నట్లు మీకు అనిపించవచ్చు. మీ సలహా కోసం, మీ మార్గదర్శకత్వం కోసం ఎవరో ఒక ముఖ్యమైన వ్యక్తి మీ దగ్గరకు రావచ్చు. మీ మాటలకు ఈరోజు సమాజంలో మంచి గుర్తింపు, విలువ ఉంటుంది. కన్యారాశి వారి సహజ సిద్ధమైన తెలివితేటలు, విశ్లేషణాత్మక శక్తి ఈరోజు 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఇదంతా విశ్వం మీకు ఇస్తున్న సానుకూల ప్రభావమే అని మీరు మనసారా నమ్మాలి. చివరగా ఆగస్టు 17వ తేదీ ఈరోజు ఒక పరిపూర్ణమైన ముగింపుకి మరియు భవిష్యత్తు కోసం ఒక సరికొత్త ప్రారంభానికి నాంది పలికే రోజుగా జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది. గత 3 రోజులుగా మీలో ఆలోచనల పరంగా, ఆర్థికంగా మరియు మానసికంగా వచ్చిన పరిణామాలన్నీ కలగలిపి ఈరోజు మీకు ఒక స్పష్టమైన, సురక్షితమైన మార్గాన్ని చూపిస్తాయి. మీరు మీ భవిష్యత్తు గురించి, మీ కుటుంబ భద్రత గురించి ఒక బలమైన, ఏమాత్రం వెనక్కు తగ్గని ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఈరోజు బలంగా ఉంది. ఈ 4 రోజుల్లో ఆకాశంలో జరిగిన గ్రహాల సంచారాలు మీ ఆలోచనా విధానంలో తీసుకొచ్చిన మార్పులు ఇకపై మీ జీవితంలో ఒక శాశ్వతమైన పాఠంగా మిగిలిపోతాయి. ఆధ్యాత్మికంగా, మానసికంగా మీరు ఎంతో పరిణతి చెందుతారు. ఒక మెట్టు పైకి ఎదుగుతారు. ఇంతకాలం మీరు పడ్డ కష్టాలన్నీ వృధా పోలేదని, అవి మీకు జీవితం అంటే ఏమిటో, మనుషులంటే ఏమిటో ఒక అద్భుతమైన పాఠం నేర్పాయని మీరు గ్రహిస్తారు. ఆ పాఠం ఆధారంగా ఇక ముందు జీవితంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఒక స్పష్టమైన బౌండరీని మీరు గీసుకుంటారు. కష్టాల నుంచి ఒక సానుకూలమైన దృక్పథం వైపు మీ ప్రయాణం పూర్తిగా మలుపు తిరుగుతున్న భావన మీకు కలుగుతుంది. ఈరోజు మీరు తీసుకోబోయే చిన్న నిర్ణయాలైనా సరే అవి మీ భవిష్యత్తుకి గట్టి పునాదులు వేస్తాయి. కాబట్టి గతం తాలూకు ఎలాంటి భయం, రేపటి గురించిన అనవసరమైన ఆందోళన మీ మనసులో లేకుండా చాలా ప్రశాంతమైన మనసుతో మీ అడుగు ముందుకు వేయండి. విశ్వం మీకు అండగా నిలబడుతుంది. గ్రహాల అనుకూలత మీ వైపు ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరికీ కీడు తలపెట్టని మీ మంచి మనసే మీకు కవచంలా ఉండి దారి చూపిస్తుంది. ఈ 4 రోజులను మీరు చాలా సూక్ష్మంగా గమనిస్తే మీ జీవితంలో ఒక పాత, గందరగోళమైన అధ్యాయం ముగిసి ఒక అద్భుతమైన, స్పష్టమైన కొత్త అధ్యాయం మెల్లగా మొదలవుతున్నట్లు మీకు ఖచ్చితంగా అనిపించవచ్చు. ఇంత జరుగుతున్నప్పుడు, ఇన్ని పరిణామాలు ఎదురవుతున్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా కూడా కొన్ని నియమాలు లేదా జాగ్రత్తలు పాటించడం అనేది ఎప్పుడూ మంచి ఫలితాలనిస్తుంది. కన్యారాశి వారు సహజంగానే దైవభక్తి కలిగినవారు, ధర్మంగా నడుచుకోవాలి అనుకునేవారు. అయితే ఈ కాలంలో మీ చుట్టూ ఉన్న ఆ శక్తివంతమైన ప్రకంపనలను, గ్రహాల ప్రభావాన్ని పూర్తిగా పాజిటివ్గా మార్చుకోవడానికి కొన్ని సాధారణ ఆధ్యాత్మిక ఆచారాలను పాటించడం గురించి శాస్త్రం చెబుతోంది. నేనిక్కడ మీరు వేలకు వేలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేయాలని చెప్పడం లేదు. ఆ దేవుడికి ఎప్పుడూ కావాల్సింది మీ ఆడంబరాలు కాదు, మీ స్వచ్ఛమైన మనసు మరియు నిష్కల్మషమైన భక్తి మాత్రమే. ఈ కాలంలో మీరు ఇంట్లో ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రశాంతంగా దీపారాధన చేయండి. దీపం అనేది కేవలం వెలుగు కాదు, అది జ్ఞానానికి, పాజిటివిటీకి ప్రతీక. అది మీ మనసులో ఉన్న, మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి ఒక ప్రశాంతతనిస్తుంది. అలాగే మీకు వీలైనంతలో కనీసం ఒక్కరికైనా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి. అన్నదానం చేయడం వల్ల కన్యా రాశి వారికి ఎంతో మానసిక తృప్తి దొరుకుతుంది. మీ ఇంటి బాల్కనీలో లేదా మిద్దె మీద మూగ పక్షులకు దాహానికి నీళ్లు పెట్టడం, ఆవులకు కాస్త మేత ఇవ్వడం లాంటి చిన్న చిన్న పనులు మీ కర్మ ఖాతాలో ఎంతో మేలు చేస్తాయి. ఇక మంత్రస్మరణ విషయానికొస్తే శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అని రోజు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనసులు లయబద్ధంగా స్మరించుకోండి. అలాగే విష్ణు సహస్రనామం వినడం లేదా చదువుకోవడం కూడా మీ మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, నేనిక్కడ ఇవి చెయ్యకపోతే మీకేదో కీడు జరుగుతుంది అని, దేవుడు కోపపడతాడు అని మిమ్మల్ని భయపెట్టిన లేదు. దీన్ని ఒక భయంగా కాకుండా ఒక బాధ్యతగా, భక్తిగా చేయండి. ఇవన్నీ కేవలం మీ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకుంటే ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు మరింత సులభంగా అందుతాయి. మీ మనసుకు ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది అనే నమ్మకంతో మాత్రమే చెబుతున్నాను. మనం ఈ వీడియో ముగింపు దశకు చేరుకున్నాం. కన్యారాశివారు ఈ ఆగస్టు 14 నుంచి 17 వరకు ఉన్న కాలాన్ని ఒక సాధారణ వారంగా కాకుండా మీ ఆలోచనలను మార్చుకునే ఒక అద్భుతమైన అవకాశంగా భావించండి.
ఇన్నాళ్ళు మీరు ఎంతో ఓపికతో, ఎంతో సహనంతో ఒక మంచి రోజు కోసం ఎదురుచూశారు. ఎన్నో రాత్రులు మీలో మీరే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎన్నోసార్లు మీరు నమ్మిన వాళ్ళ చేతిలోనే మానసికంగా ఓడిపోయారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ ఓటములన్నీ, ఆ కన్నీళ్లన్నీ మిమ్మల్ని మరింత బలంగా, మరింత పరిణితి చెందిన వ్యక్తిగా మార్చాయి. ఇప్పుడు మీ మంచి కర్మల ఫలం పండుతున్న సమయం ఆసన్నమైంది. అది ఖచ్చితంగా మీకు మంచి ఫలాలను ఇవ్వబోతోంది. భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. గతంలో ఎదురైన కష్టాల నుంచి, అనుభవాల నుంచి కేవలం గుణపాఠాలు మాత్రమే నేర్చుకొని మీ ప్రయాణాన్ని ముందుకు సాగించండి. మీ గురించి పక్కవాళ్ళు ఏమనుకున్నా సరే, సమాజం ఎలా ముద్ర వేసినా సరే, దాని గురించి అస్సలు పట్టించుకోకండి. మీరు మీ దారిలో ఎవరికీ అన్యాయం చేయకుండా నిజాయితీగా వెడుతున్నారు. మీకు ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయి. అది చాలు. డబ్బు విషయాల్లో, సంబంధాల విషయంలో 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కోపం, ఆవేశం, చిరాకు తగ్గించుకొని ఎంత పెద్ద సమస్య వచ్చినా ప్రశాంతంగా ఎదుర్కోవడం అలవాటు చేసుకోండి. ఎవరి మాటలను గుడ్డిగా నమ్మి మళ్ళీ మోసపోకండి. మీకంటూ ఒక స్వతంత్రమైన ఆలోచన విధానం ఉంది. దాన్ని నమ్మండి. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మీ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వర్తిస్తూ ఏది జరిగినా అది నా మంచికే అని భగవంతుడి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచడం. ఈ గ్రహాల సంచారాలు మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని, మీ ఆలోచనలను సానుకూలంగా మార్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరికైనా గతంలో ఎన్నో మోసాలు జరిగి ఉండి అందరికీ మంచి చేసి చివరికి మీరే చెడ్డవాళ్ళై ఉంటే దయచేసి ఆ గతం తాలూకు చేదు జ్ఞాపకాలను ఒక చెత్తబుట్టలో వేసి పక్కన పెట్టేయండి. మీకోసం, మీ కుటుంబం కోసం ఒక సుందరమైన, ప్రశాంతమైన భవిష్యత్తు వేచి ఉంది. ఈ ఆగస్టు 14, 15, 16, 17 తేదీల తర్వాత మీ ఆలోచనల్లో, మీ జీవితంలో జరిగే మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోయే అవకాశాలున్నాయి. మీరు ఎంత ప్రశాంతంగా, ఎంత పాజిటివ్గా ఉంటే అంత మంచి ఫలితాలను మీ జీవితంలోకి ఆకర్షిస్తారు. ఇన్ని మాటలు నేను కేవలం ఏదో ఒక రాసి పెట్టుకున్న స్క్రిప్ట్ చదివినట్లు కాకుండా మీ కుటుంబ సభ్యుడిగా, మీ శ్రేయోభిలాషిగా, మీ మంచి కోరుకునే ఒక మనిషిగా చెబుతున్నాను. జ్యోతిష్యం అనేది మనకు చీకటిలో దారి చూపే ఒక చిన్న దీపం మాత్రమే. ఆ వెలుగులో నడవాల్సింది, గమ్యాన్ని చేరుకోవాల్సింది మనమే. మీలో ఉన్న ఆ అపారమైన శక్తిని, ఆ స్వచ్ఛమైన మనసును మీరు గుర్తించిన రోజు మిమ్మల్ని ఆపడం ఈ సృష్టిలో ఎవరి తరము కాదు. కన్యా రాశివారైతే కామెంట్లో ఓం నమఃశివాయ అని రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి రాశి ఫలాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. భగవంతుడి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.